యోగాసన ప్రయోజనాలు. బెనిఫిట్స్ ఆఫ్ యోగాసన. Let us know about different types of yogasana and their benefits. వివిధ రకాల యోగాసనాలు వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇందులో మూడవ అంగం ఆసనం. ఆసనాలు నిలబడి చేసేవి, కూర్చొని చేసేవి, నేలపై పడుకొని చేసేవి, తలకిందులుగా చేసేవి. ఇలా స్టాండింగ్ పొజిషన్, సిట్టింగ్ పొజిషన్, లే డౌన్ పొజిషన్, రివర్స్ పొజిషన్ ఆసనాస్. ఇందులో నిలబడి చేసే ఆసనాల గురించి తెలుసుకుందాం. తాడాసనం. దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఈ ఆసనం వేయాలి. దీనివల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. శరీర ఆకృతి, ఎత్తు పెరగడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ధృవాసనం. దీనివల్ల మనసు యొక్క చంచలత్వం తొలగిపోతుంది. ఇది తొడల భాగాన్ని వికాసపరిచి స్థిరంగా ఉంచుతుంది. గరుడాసనం. అండకోశాలు, పౌరుష గ్రంథి వృద్ధి చెందుతాయి. మూత్రపిండ వ్యాధులు నివారించబడతాయి. చేతులు, కాళ్ళ నొప్పులు తొలగిపోతాయి. కోణాసనం. నడుము, పక్కటెముకల నొప్పులు తొలగిపోతాయి. మహిళలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించి మంచి శరీర ఆకృతిని కలిగిస్తుంది. త్రికోణాసనం. కటి ప్రదేశము సుందరంగా, మృదువుగా తయారవుతుంది. పార్శ్వభాగంలోని కొవ్వును తగ్గిస్తుంది. వీపులోని మాంస కండరాలను బలపరుస్తుంది. ఛాతిని వికాసవంతం చేస్తుంది. ఉత్కటాసనం. బ్రహ్మచర్యం ఆచరించడంలో ఉపయోగపడుతుంది. మూలశంకను తొలగించి నివృత్తి కలిగిస్తుంది. పాదహస్తాసనం. కాళ్ళకు, చేతులకు సంబంధించిన రోగాలను నయం చేస్తుంది. కఫ, వాత రోగాలను తొలగిస్తుంది. పర్వతాసనం. మనసు యొక్క ఏకాగ్రతను వృద్ధి చెందిస్తుంది. శరీర స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. కూర్చొని చేసే ఆసనాలు. సిట్టింగ్ పొజిషన్ ఆసనాస్. పద్మాసనం. ఇది ధ్యానం కొరకు ఉత్తమమైన ఆసనం. మనసు యొక్క ఏకాగ్రతను పెంచుతుంది. జఠరాగ్నిని తీవ్రతరం చేసి వాత రోగాలను తొలగిస్తుంది. బద్ధ పద్మాసనం. స్త్రీల, పురుషుల ఛాతిని వికాసం చేసి సుందరంగా ఉంచుతుంది. చేతులు, భుజాలు, వీపు భాగాలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సిద్ధాసనం. సిద్ధ పురుషులు చేసే ఆసనం. దీనివల్ల బ్రహ్మచర్యం కాపాడబడుతుంది. పూర్వరేతస్సు వల్ల శరీర కాంతి పెరుగుతుంది. కామాన్ని అణిచివేసి చంచలత్వాన్ని తొలగిస్తుంది. కుండలిని శక్తిని జాగృతపరుస్తుంది. మూల వ్యాధి, యోని సంబంధ వ్యాధులకు తొలగించడంలో, నయం చేయడంలో బాగా లాభదాయకంగా ఉంటుంది. వజ్రాసనం. ఇది ధ్యానాత్మక ఆసనం. మనసు చంచలత్వాన్ని తొలగిస్తుంది. భోజనం చేసిన తర్వాత వేసే ఏకైక ఆసనం. దీనివల్ల అజీర్ణం తొలగుతుంది. ఆమ్లపిత్తము, గ్యాస్, మలబద్ధకాలను తొలగిస్తుంది. మోకాల నొప్పులను నయం చేస్తుంది. సుప్త వజ్రాసనం. దీనివల్ల పొట్ట యొక్క కింది భాగం లాగినట్లయి పెద్ద పేగులు సక్రియావంతమవుతాయి. మలబద్ధకం తగ్గిపోతుంది. నాభి తొలగడాన్ని సరిచేస్తుంది.
మూత్రపిండాలకు ఇది లాభదాయకంగా ఉంటుంది. శశకాసనం గుండె రోగులకు ఇది లాభదాయకంగా ఉంటుంది. మూత్రపిండాలను బలపరుస్తుంది. మానసిక వ్యాధులను తొలగిస్తుంది. స్త్రీల గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పొట్ట నడుము పక్క ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. మండూకాసనం ఇది జీర్ణాశయం పెంక్రియాటిస్ను క్రియావంతం చేస్తుంది. ఇన్సులిన్ను అధిక మాత్రంలో ఉత్పత్తి చేసి డయాబెటీస్ను తగ్గిస్తుంది. ఇది షుగర్ పేషెంట్స్కు బాగా ఉపయోగపడుతుంది. కూర్మాసనం ఇది వీపు వెనక భాగము పొత్తికడుపు కండరాలను బలపరిచి జీర్ణ ప్రక్రియను పెంపొందిస్తుంది. వక్రాసనం నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. కాలేయము లివర్ను ఇది బలపరిచి ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. దానివల్ల ఆకలి పెరిగి ఆరోగ్యం కలుగుతుంది. గోముఖాసనం దీనివల్ల అండకోశ వృద్ధి పెరిగి ప్రేగులకు విశేష లాభదాయకంగా ఉంటుంది. ధాతురోగము, బహుమూత్రము మరియు స్త్రీలకు సంబంధించిన రోగాలను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. కాలేయము మూత్రపిండాలను బలంగా ఉంచి కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ఉష్ట్రాసనం ఇది శ్వాసక్రియను మెరుగుపరిచి ఊపిరితిత్తులను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఉబ్బస రోగాలకు ఇది బాగా తగ్గించడంలో ఉపయోగపడుతుంది. సర్వైకల్ స్పాండలైటిస్ మరియు సియాటికా మొదలగు రోగాలను తగ్గిస్తుంది. థైరాయిడ్ సంబంధించిన రోగాలను ఇది తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పశ్చిమోత్తాసనం వీపు వెనక భాగము మాంస కండరాలను వృద్ధిపరిచి పొట్టలోని మాంస కండరాలకు ఒత్తిడి కలిగించి వాటిని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. దీనివల్ల కుండలిని శక్తి జాగృతమవుతుంది. జఠరాగ్ని ప్రదీప్తమై వీర్య సంబంధ వ్యాధులు నయమవుతాయి. ఎత్తు పెరగడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. మత్స్యాసనం ఇది పొట్టను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ప్రేగులను సక్రియావంతం చేస్తుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. థైరాయిడ్ మరియు అడ్రినల్ గ్రంథులను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సర్వైకల్ నొప్పి, మెడ నొప్పికి తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. నాభి తొలగుట, కుట్టుజారుట వాటిని నయం చేస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధి, ఉబ్బస వ్యాధి, శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. కుక్కుటాసనం దీనివల్ల హస్తాలు, భుజాలు, నాడులు పుష్టివంతమవుతాయి. స్థూల శరీరం దారుఢ్యం పెరుగుతుంది. ఆరోగ్యం కలుగుతుంది. సింహాసనం దీనివల్ల టాన్సిల్, థైరాయిడ్ మరియు ఇతర గొంతుకు సంబంధించిన రోగాలకు నయం చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. చెవి రోగాలకు, ఉచ్చారణ సమస్యలకు తొలగించడంలో లాభదాయిగా ఉంటుంది. నత్తి, స్పష్టంగా మాట్లాడకపోవడం వంటి వాటిని ఇది నయం చేస్తుంది. పడుకొని వేసే ఆసనాలు, లే డౌన్ పొజిషన్ ఆసనాస్. ఉత్తాన పాదాసనం ఈ ఆసనం ప్రేగులను శక్తివంతం, ఆరోగ్యవంతం చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, స్థూలకాయం మున్నగు వ్యాధులను తొలగించి జఠరాగ్నిని పెంపొందిస్తుంది. నాభి తొలగుట, గుండె రోగము, కడుపు నొప్పి మరియు దగ్గు, దమ్ము వ్యాధులు మున్నగు వాటిని నివారించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. హలాసనం ఇది వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచి వీపు భాగం యొక్క
మాంస కండరాలను బలపరిచి దృఢంగా ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంథిని వృద్ధిపరుస్తుంది. లావును తగ్గడంలో, కుర్చదనం మెరుగుపరచడంలో, దుర్బలత్వం తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అర్ధహలాసనం స్థూలకాయం తగ్గిపోతుంది. ఉత్తాన పాదాసనం యొక్క లాభాలన్నీ దీనివల్ల కూడా కలుగుతాయి. నౌకాసనం ఇది గుండె మరియు ఊపిరితిత్తులలో ప్రాణవాయువును బాగా ప్రవేశపెట్టి వాటిని శక్తివంతం చేస్తుంది. జీర్ణాశయ రోగాలకు తొలగించడంలో ఇది ఉత్తమమైనది. దీర్ఘ నౌకాసనం ఇది పొట్ట, వీపు భాగాలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. హృదయాన్ని శక్తివంతం చేస్తుంది. శరీర సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భవతులు ఈ ఆసనం వేయకూడదు. కర్ణపీడాసనం హలాసనం యొక్క లాభాలన్నీ దీనివల్ల కూడా కలుగుతాయి. చెవికి సంబంధించిన రోగాలకు విశేషంగా ఇది బాగా పనిచేస్తుంది. పవనముక్తాసనం పొట్టలో వాయు వికారము, గ్యాస్ రోగాలకు ఇది చాలా ఉత్తమమైనది. పొట్టలో పెరిగిన కొవ్వును తగ్గిస్తుంది. స్త్రీల గర్భాశయ సంబంధ వ్యాధులను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఆమ్లపిత్తము, గుండె జబ్బులు, కీళ్ళ రోగాలు, నడుము నొప్పి ఇలాంటి వాటిని తగ్గించడంలో ఇది బాగా దోహదపడుతుంది. నడుము నొప్పి అధికంగా ఉన్నవారు తల పైకి లేపి మోకాళ్ళతో ముక్కును తాకరాదు. కందరాసనం సూర్యకేంద్రమగు నాభిని కేంద్రీకృతం చేయడంలో ఇది దోహదపడుతుంది. నడుము నొప్పిని తగ్గిస్తుంది. గర్భాశయము ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యంధత్వము, మానసిక రోగాలను తొలగిస్తుంది. స్త్రీలలో మాసిక వికృతి, శ్వేత ప్రధరం, రక్త ప్రధరం మరియు పురుషుల ధాతు రోగాలను నయం చేయడంలో ఇది బాగా దోహదపడుతుంది. మకరాసనం ఇది విశ్రాంతి తీసుకునే ఆసనం. దీనివల్ల హై బీపీ, మానసిక ఒత్తిడి, నిద్రలేమితనం తొలగిపోతాయి. హృదయానికి గురుత్వాకర్షణ పెరిగి ఆరోగ్యాన్ని అందిస్తుంది. స్లిప్ డిస్క్, సర్వైకల్ స్పాండలైటిస్ మరియు సియాటికా వంటి రోగాలకు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అస్తమా, శ్వాసకోశ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను నయం చేస్తుంది. మోకాళ్ళ నొప్పులను విశేషంగా తగ్గిస్తుంది. చక్రాసనం ఇది వెన్నెముకను కోమలంగా తయారు చేసి ముసలితనం రాకుండా చూస్తుంది. జీర్ణకోశము మరియు పేగులకు సంబంధించిన వ్యాధులను నయం చేస్తుంది. శరీరంలో స్ఫూర్తి, శక్తి, తేజస్సును వృద్ధి చేస్తుంది. నడుము నొప్పి, శ్వాస రోగాలు, తలనొప్పి, సర్వైకల్ స్పాండలైటిస్ రోగాలకు నయం చేయడంలో విశేషంగా లాభకరంగా ఉంటుంది. కాళ్ళు, చేతుల మాంస కండరాలను శక్తివంతం చేస్తుంది. మహిళల గర్భాశయాన్ని వికాసం కలిగించి ఆరోగ్యంగా ఉంచుతుంది. మర్కటాసనం నడుము నొప్పి, సర్వైకల్ స్పాండలైటిస్, స్లిప్ డిస్క్ మరియు సియాటికా వాటికి ఇది బాగా లాభదాయకంగా ఉంటుంది. మలబద్ధకం మరియు గ్యాస్ తొలగించడం, పొట్టను తేలికపరుస్తుంది. పిరుదులు, కీళ్ళ నొప్పులకు విశేష లాభదాయకంగా ఉంటుంది. వెన్నుపూసను బలపరుస్తుంది. భుజంగాసనం సర్వైకల్ స్పాండలైటిస్, స్లిప్ డిస్క్ మున్నగు వెన్నుపూసకు సంబంధించిన రోగాలను తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ధనురాసనం వెన్నుపూసను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. సర్వైకల్ స్పాండలైటిస్, నడుము నొప్పి, ఉదర రోగాలను నయం చేస్తుంది. సూర్యకేంద్రము, నాభి తొలగకుండా ఉంచుతుంది. స్త్రీల యొక్క మాసిక ధర్మాన్ని నియంత్రిస్తుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
శలభాసనం వెన్నుపూస కింది భాగంలో కలిగే రోగాలను తొలగిస్తుంది. నడుము నొప్పి, సియాటికా నొప్పులకు తగ్గించడంలో విశేషంగా ఉపయోగపడుతుంది. మయూరాసనం దీనివల్ల ప్లీహము, కాలేయము, మూత్రపిండాలు మరియు జీర్ణాశయము ఆరోగ్యంగా ఉంటాయి. ముఖంలో కాంతి పెరుగుతుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. జఠరాగ్నిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ రోగాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మార్జాలాసనం దీనివల్ల నడుము నొప్పి తగ్గుతుంది. ఊపిరితిత్తులు శక్తివంతమవుతాయి. గర్భాశయము, దానికి సంబంధించిన వ్యాధులు తొలగిపోతాయి. సేతుబంధాసనం శరీరంలోని నాడులలో రక్త ప్రసరణ పెరుగుతుంది. మెడ బాగా బలపడుతుంది. కాళ్ళు, నడుము, వెనక భాగం బలంగా తయారవుతుంది. పశ్చిమోత్తాసనం మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మెడ, వెనుక కండరాలు బలపడతాయి. ముఖంపై కాంతి పెరుగుతుంది. సుప్త వజ్రాసనం దీనివల్ల పొట్ట, వీపు, నడుము, కండరాలు బలపడతాయి. వజ్రాసనం వల్ల కలిగే లాభాలన్నీ దీనివల్ల కూడా కలుగుతాయి. బాలాసనం శవాసనం వలె శరీరము మరియు మనసు యొక్క అలసటను తొలగిస్తుంది. స్థూలత్వము తగ్గించుటకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక తలకిందులుగా వేసే ఆసనాలు రివర్స్ పొజిషన్ ఆసనాస్. సర్వాంగాసనం ఇది థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథులకు వాటిని సక్రియావంతం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. స్థూలకాయము, దుర్బలత్వము తొలగి శారీరక శక్తి వృద్ధి చెంది అలసిపోవుట, వికారం మొదలైనవి తొలగిపోతాయి. అడ్రినల్, శుక్రగ్రంథి మరియు డింబ గ్రంథులను శక్తివంతం చేస్తుంది. ఉబ్బస వ్యాధిని కూడా నివారిస్తుంది. శీర్షాసనము నిషేధింపబడిన వారు ఈ ఆసనాన్ని వేసి లాభాన్ని పొందవచ్చు. వృక్షాసనం ఈ ఆసనం వల్ల శరీరం బలపడి శరీర కాంతి పెరుగుతుంది మరియు వీర్య వృద్ధి కలుగుతుంది. నేత్ర వికారాలు దూరమవుతాయి. భుజాలు అందంగా తయారవుతాయి. హృదయము మరియు ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా అవుతాయి. వృశ్చికాసనం దీనివల్ల జఠరాగ్ని తీవ్రతరమై సమస్త ఉదర రోగాలు తొలగిపోతాయి. మూత్ర వికారము తొలగిపోయి ముఖము కాంతివంతమవుతుంది. శీర్షాసనం ఇది అన్ని ఆసనాలకు రాజు లాంటిది. దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. మెదడు ఆరోగ్యవంతంగా ఉంటుంది. మానసిక రోగాలు రాకుండా చూస్తుంది. వెంట్రుకలు రాలిపోవడం, బట్టతల రావడం వంటి వాటిని నివారిస్తుంది. మనసును ఆరోగ్యవంతంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది. ఇక శవాసనం ఇది పూర్తి శరీరానికి విశ్రాంతిని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అలసటను తొలగిస్తుంది. ఓం తత్ సత్.